టీంలో ఉన్న వారిని కస్టమర్ ప్లాన్ నేర్పియాలి. నా టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో పొద్దుగాల నుంచి మొదలు పెడితే సాయంత్రం 5 గంటల దాకా పోస్ట్ మార్టం అయిపోవాలి. నీ ₹1,00,00,000 రావాలంటే నువ్వేం చేయాలి? నీ 16 మంది టీంలకు కస్టమర్ ప్లాన్ ని నేర్పియాలి. స్పెషల్ టైం కేటాయించాలి. నువ్వే ఊగా చెప్పుకుంటూ కూర్చోవద్దు. వాళ్ళని ఏం చేయాలి? నువ్వు నేర్పిస్తుండాలి. అట్లా నలుగురిని తయారు చేయాలి. నువ్వు వీరునివా, నీవు ధీరునివా, ఈ ఇండస్ట్రీలో నువ్వు సక్సెస్ఫుల్ వా, నీ టీంలో నలుగురిని ప్లాన్ చెప్పేటోళ్ళని తయారు చేయాలి. ఎవడా నలుగురు నువ్వు డిసైడ్ చేసుకో. వాడు హుషారు ఉంటాడు బాగా, ప్రతి దాంట్లో ఒకడు మాస్టర్ ఉంటాడనా. ఎస్ఆర్ నువ్వు నీ టీంలో యాక్చువల్లీ కస్టమర్ ప్లాన్ చెప్పేటోడు కూడా నువ్వు తయారు చేసుకో. ఎస్ఆర్ నువ్వు నేను బరాబర్ పోయి కూర్చుంటాను. నాకంటే ముందు వాడు పోయి ఏం చేస్తాడు తెలుసా? కస్టమర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎందుకంటే వాడు ఎక్స్పర్ట్. ఎస్ఆర్ నువ్వు సార్ ఈ 16 మంది టీంలో నేను మినిమం ఒక నలుగురిని కస్టమర్ ప్లాన్ చెప్పేటోళ్ళని తయారు చేసుకున్నా. నువ్వు కూడా ఏం చేయాలి? ఇప్పుడు జర టైం కేటాయించాను దానికోసము. ఊకే మంగళవారం మీటింగ్కి వచ్చి కూర్చుంటే కాదు. వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళని మెల్లగా ప్లాన్ నేర్పించే ప్రయత్నం చేయాలి. కస్టమర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వే ఊకే చేసినవా అమ్మ తోడు. ఎందుకంటే వాడిని నేర్చుకున్నాడు ఊకుంటాడమ్మా. నేర్చుకున్నాడు ఏం చేస్తాడు? మార్కెట్లో పోతాడా పోడా? ఒక్క నలుగురిని కొత్త వాళ్ళని తయారు చేసుకోవాలి. ఏం చేయాలి? నలుగురిని తయారు చేసుకోవాలి. నలుగురు కస్టమర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తయారు చేయాలి.